అక్క, నిజంగా నేనే నా పిల్లల ఆనందాన్ని చెడగొడుతున్నానా? రిషిని వాళ్ళకి దూరం చేసి తప్పు చేశానా? రిషి అమ్మగా నాతో కంటే అక్కడే ఎక్కువ ఆనందంగా ఉంటాడా? అమ్మగా నా పిల్లలకి నేను దూరం అయితేనే వాళ్ళు సంతోషంగా ఉంటారా? నాకు చాలా భయంగా ఉందక్క. సింధు, నీ పిల్లల విషయంలో నువ్వెలాంటి తప్పు చేయలేదు. అంతా కరెక్ట్గానే చేస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించే తీరుంది చూడు, ఇది కరెక్ట్ కాదు, తప్పు. నీ పిల్లలు నీతో ఉంటేనే వాళ్లకు నిజమైన ఆనందం దొరుకుతుంది. అక్కడ వాళ్ళు చూసే ఆ సంతోషం అదంతా ఓ నాటకం, ఓ బూటకం. శశికి నీ అమ్మ ప్రేమ అర్థమయ్యేటట్టు చేసుకోవాలి. ఆ విధంగా నువ్వు ఆలోచించాలే తప్ప ఇలా కాదు సింధు. లేదక్క, నా ఆలోచన కరెక్టే అనిపిస్తుంది. నువ్వెందుకో ఎవరి వల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావనిపిస్తోంది. నువ్వేం ఆలోచించకుండా పడుకో సింధు. అది కాదక్క. ఏం కాదు, అంతా మన మంచికే జరుగుతుంది. పడుకో. సింధు ఇక్కడికి వచ్చేసిందేంటి? రిషిని చూడ్డానికి వచ్చిందా లేక తీసుకెళ్ళడానికి వచ్చిందా? 3 రోజులు ఇంకా అవ్వలేదు కదా, అయినా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కనుక రిషి సింధుని చూస్తే మనసు మారి అమ్మతో వెళ్ళిపోతానంటాడు. సింధు, నువ్వు అక్కడే ఉండి, నేను వస్తున్నా. ఏంటి సింధు, నువ్వు పొరపాటును కూడా మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు కదా, నేనే నీ దగ్గరకు వచ్చేవాడిని. అది కాదు యష్, రిషి. నాకు తెలుసు సింధు, రిషి కోసమే వచ్చావని. రిషి 3 రోజులు మాతో ఉండడానికి నువ్వే కదా ఒప్పుకొని పంపించావు. ఇప్పటికి 2 రోజులే అయింది, ఇంకా 3వ రోజు పూర్తి అవ్వలేదు, అప్పుడే వచ్చేసావేంటి? ఎందుకు సింధు ఒప్పుకొని ఇలా మాట తప్పుతావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. యష్, నన్ను మాట్లాడనిస్తావా ప్లీజ్? రిషి ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వాడి ఇష్ట ప్రకారం మీతో ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండనివ్వండి. నేను నిజమే చెప్తున్నాను యష్. రిషి మీ దగ్గర ఎన్ని రోజులు ఉండాలనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అది చెప్పి వెళ్దామని వచ్చాను. సింధు, నిజంగానే నువ్వు ఈ మాట అంటున్నావా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను యష్. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటితో నువ్వు ఇచ్చిన 3 రోజుల గడువు పూర్తవుతుంది. రిషి నీ దగ్గరికి వెళ్ళిపోతానంటాడు. మా అమ్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వాడికి ఏం చెప్పి ఆపాలా అని తెగ టెన్షన్ పడుతున్నాను. నా ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసావు. థ్యాంక్ యూ సింధు. తీసుకో, ఇది రిషి స్కూల్ బ్యాగ్. అందులో వాడి బుక్స్ ఉన్నాయి. మీ అమ్మ కోసం వాడిని స్కూల్ మాన్పించకండి, ఎందుకంటే వాడి చదువు పాడైపోతుంది. అలాగే సింధు, రోజు రిషి నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ నేనే పికప్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను, ఓకేనా? ఇంక నువ్వు బయలుదేరి సింధు. ఒక్క నిమిషం, నాకు సాయం చేస్తావా?
తప్పకుండా చేస్తాను సింధు. చెప్పు, ఎలాంటి సాయం కావాలి నీకు? రాఖీ పండగ కోసం రిషికి శశికి కొత్త బట్టలు కొన్నాను. రాఖీ కూడా ఇందులోనే ఉంది. నేనిస్తే శశి ఈ కొత్త డ్రెస్ వేసుకోదని నాకు తెలుసు. అందుకే నీకిస్తున్నాను. దయచేసి నువ్వే కొన్నావని చెప్పి ఈ కొత్త బట్టలు పిల్లలు వేసుకునేలా చేయవా ప్లీజ్? నేను తెచ్చిన రాఖీని శశి చేత రిషికి కట్టించు. తప్పకుండా కట్టిస్తాను సింధు. యష్, చెప్పు సింధు. ఏం లేదు. నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పు కొండ ఒడిలో నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో, నీరు లేని నదిలో పిచ్చినావ పయనం. రే యష్, నీ చేతిలో ఉన్న స్కూల్ బ్యాగ్ ఆ బాక్సులో ఏంట్రా? ఇది రిషి స్కూల్ బ్యాగ్ బుక్స్ అమ్మా. ఈ కవర్లో రిషి శశిల కొత్త బట్టలు, రాఖీలు కూడా ఉన్నాయి. ఇంతకుముందే సింధు వచ్చి ఇచ్చింది.